అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ సెషన్ లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి వాట్ హ్యాపెన్స్ వెన్ వి స్పెసిఫై ఫైనల్ మోడిఫైయర్ బిఫోర్ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ ఇన్ జావా. జావా ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ ముందట, మెథడ్స్ ముందట, క్లాసెస్ ముందట మనము ఫైనల్ అనే నాన్ యాక్సెస్ మోడిఫైయర్ ని స్పెసిఫై చేస్తే ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ అండి. సో ఈ ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ ని మనము వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్, జావాలో ఉన్న వేరియబుల్, మెథడ్స్ అండ్ క్లాసెస్ లో ముందట పెట్టడం వల్ల వాటి యొక్క బిహేవియర్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఆన్సర్ చేస్తే దీనికి ఆన్సర్ వచ్చేస్తుందండి. మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే అసలు మోడిఫైయర్స్ అంటే ఏంటి? కానీ నేను ఫైనల్ అనేది ఒక మోడిఫైయర్ అంటున్నాను కదా, మరి మోడిఫైయర్ అంటే ఏంటి? ఈ మోడిఫైయర్స్ అనేటి కొన్ని జావా కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ వచ్చేసి మనం వేరియబుల్స్ ముందటనో, మెథడ్స్ ముందటనో, క్లాసెస్ ముందటనో మనం స్పెసిఫై చేసుకోవచ్చు. స్పెసిఫై చేసినప్పుడు వాటి యొక్క ఒరిజినల్ బిహేవియర్ అనేది మాడిఫై అవుతుంది. ఎలా మాడిఫై అవుతుంది అంటే ఒక రకంగా కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయండి. ఈ మోడిఫైయర్స్ లో ఒక కేటగిరీ అనుకోండి, ఒక ఒక వర్గం. ఓకే, ఈ వర్గంలో మనకి ఎలాంటివి ఉంటాయంటే పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని, డిఫాల్ట్ అని, ఇట్లా కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ మనం ఈ వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్ ముందట జావా ప్రోగ్రామింగ్ లో ప్రొవైడ్ చేస్తే ఏమైతుందంటే వాటి యొక్క యాక్సెస్ బిహేవియర్ అనేది మోడిఫై అయిపోతుందండి. ఓకే, యాక్సెస్ బిహేవియర్ అనేది ఈ ఈ యొక్క మోడిఫైయర్ స్పెసిఫై చేయడం వల్ల యాక్సెస్ బిహేవియర్ అనేది మోడిఫై అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ అండి. ఇవి మనము వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ ముందట ఈ నాన్ యాక్సెస్ మోడిఫైయర్, స్టాటిక్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్ అని ఉంటాయండి. ఇలాంటి ఏవైనా మనము వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ ముందట మనము స్పెసిఫై చేయడం వల్ల, ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాన్ యాక్సెస్ బిహేవియర్, ఓకే, ఈ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ యొక్క నాన్ యాక్సెస్ బిహేవియర్ మోడిఫై అయిపోతుందండి. ఓకే, ఇవే అండి మోడిఫైయర్స్ అంటే. అయితే అందులో నాన్ యాక్సెస్ మోడిఫైయర్ కేటగిరీలో మనకి ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ అనేది ఒకటి ఉందండి. అయితే ఈ క్వశ్చన్ లో ఏమడుగుతున్నారంటే ఈ యొక్క ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ ని ఈ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్ ముందట మనము మెన్షన్ చేస్తే జావా ప్రోగ్రామింగ్ లో ఏం జరుగుతుంది, మనకు రిజల్ట్ ఏమొస్తుంది, ఆ బిహేవియర్, వాటి యొక్క ఒరిజినల్ బిహేవియర్ ఎట్లా మోడిఫై అవుతుందని చెప్పాలి. అయితే వేరియబుల్స్ ముందట మనము ఈ ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ ని స్పెసిఫై చేస్తే ఆ వేరియబుల్స్ యొక్క ఇనిషియలైజ్ చేసిన ఫస్ట్ అసైన్ చేస్తాం కదా వాల్యూస్, ఆ వేరియబుల్స్ లో ఏదో ఒక వాల్యూ ఫస్ట్ స్టోర్ చేస్తాం కదా, ఆ వాల్యూని మనం అప్డేట్ చేయలేమండి, మాడిఫై చేయలేము. ఓకే, ఒరిజినల్ వాల్యూ ఫస్ట్ గా ఇచ్చిన వాల్యూ అందులో స్టోర్ అవుతుంది. సెకండ్ టైం నుంచి ఆ వాల్యూ బదులు ఇంకేదైనా వాల్యూ అందులో స్టోర్ చేద్దామంటే తీసుకోదండి, ఎర్రర్ వస్తుంది, మనకి అప్డేట్ చేయలేమండి. ఒక్కసారి ఇనిషియలైజ్ చేసుకుంటే వేరియబుల్ వాల్యూస్ ని, ఓకే, తర్వాత మనము అప్డేట్ చేయలేమండి. ఓకే, అదే ఈ ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్స్ ని మెథడ్స్ డిక్లరేషన్ లో ముందర పెడితే ఏమవుతుంది, మెథడ్స్ లో స్పెసిఫై చేసి ఏమవుతుంది అంటే ఈ మెథడ్స్ ని మనము చైల్డ్ క్లాసెస్ లో ఓవర్ రైడ్ చేయలేమండి. ఓకే, ఈ యొక్క ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ స్పెసిఫై చేసిన మెథడ్స్ ఉంటాయి కదా, వాటిని చైల్డ్ క్లాసెస్ లో ఓవర్ రైడ్ చేయలేము. ఓకే, ఇది ఒక క్లాస్ లో ఉంటుందండి. ఆ క్లాస్ ని మనం పేరెంట్ క్లాస్ చేసి ఇంకో క్లాస్ ని ఆ క్లాస్ కి చైల్డ్ క్లాస్ చేస్తే ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫైనల్ మోడిఫైయర్ స్పెసిఫై చేసిన మెథడ్ చైల్డ్ క్లాస్ లో డిటో కాపీ మనం క్రియేట్ చేయలేము. అప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది, మీరు ఓవర్ రైడ్ చేయలేరు అని ఒక ఎర్రర్ వస్తుందండి. సో ఓవర్ రైడింగ్ అనేది క్యాన్సల్ అయిపోతుంది, మనకు పాసిబుల్ కాదు. ఓకే, ఓవర్ రైడింగ్ అనే, ఓకే, ఈ యొక్క మెథడ్ ని చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేయలేము. ఓకే, ఇంకోటి ఏంటంటే క్లాసెస్ ముందట ఒకవేళ గనక మీరు ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ స్పెసిఫై చేస్తే ఏమవుతుందండి, ఫైనల్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ ని క్లాసెస్ బిఫోర్ గా మీరు స్పెసిఫై చేస్తే ఆ క్లాసెస్ ని మీరు చైల్డ్, ఓకే, ఆ క్లాసెస్ ని ఓకే, మీరు చైల్డ్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేయలేరు. ఓకే, అంటే ఈ క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాస్ కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్ కాలేదు. ఓకే, వాటికి చిల్డ్రన్ అనేది ఉండదు. ఏ క్లాస్ అయినా సరే జావాలో ఆ క్లాస్ ఈ క్లాస్ కి చైల్డ్ కాలేదండి, దీనికి చిల్డ్రన్ క్రియేట్ చేయలేము, లేకపోతే వేరే క్లాస్ కి ఇది పేరెంట్ అవ్వలేదు, ఏదన్నా చెప్పొచ్చు మనం. ఓకే, కెనాట్ క్రియేట్ చైల్డ్ క్లాసెస్ ఫర్ ద క్లాసెస్, ఇలాంటి క్లాసెస్ కి చైల్డ్ క్లాసెస్ అనేది క్రియేట్ అవ్వలేవు. ఇలాంటివి ఏవైనా కానీ మనము ఫైనల్ మోడిఫైయర్, వేరియబుల్స్, మెథడ్స్ ఇవన్నీ చేసి అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఏమవుతుందంటే కంపైలర్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, మీరు ఏమన్నా ఇట్లా విరుద్ధంగా చేస్తే మీకు కంపైలర్ ఎర్రర్స్ వస్తాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు, మీకు ప్రాక్టికల్ గా చూపించిన తర్వాత ఈ యొక్క క్వశ్చన్ కి మీకు ఆన్సర్ వచ్చేసి ఇంకా బాగా అర్థమవుతుందండి. సో అందుకోసం నేను ఇక్కడ ఎక్లిప్స్ ఐడికి వెళ్ళి ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ ప్యాకేజ్ పేరు వచ్చేసి 13 అని ఇస్తాను. చాలా ప్యాకేజెస్ క్రియేట్ చేశాను. సో ఇది 13 అని ఇచ్చేసి ఇందులో ఏం చేస్తానంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ
నేను ఏదో ఒక పేరు ఇచ్చేస్తానండి. ఏదో ఒక పేరు ఎట్లా అంటే క్లాస్ ఏ అని ఒక పేరు ఇచ్చేస్తాను ఏదో ర్యాండమ్ గా. క్లాస్ అని ఇచ్చేసి ఈ ఈ యొక్క క్లాస్ లో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తానండి. ఏ కోలన్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. బానే ఉంది కదా, ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయి, కంపైల్ ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తుందండి. ఈ యొక్క మెథడ్ లో ఈ యొక్క వేరియబుల్ కి ఒక వాల్యూ ఇస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఒక వాల్యూ ఇస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 30. ఎన్నిసార్లు చూడండి మీరు, ఎన్నిసార్లు ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ అప్డేట్ చేసినా గానీ, లేటెస్ట్ వాల్యూ తోటి పాత వాల్యూని లేటెస్ట్ వాల్యూ తోటి అప్డేట్ చేసినా గానీ ఇది అప్డేట్ అయిపోతుంది. ఏం ఎర్రర్స్ లేకుండా అప్డేట్ అవుతుంది. కానీ ఒక్కసారి మీరు ఈ యొక్క వేరియబుల్ ముందట ఫైనల్ అనే కీవర్డ్ ని, అంటే ఫైనల్ నాన్ యాక్సెస్ మాడిఫైర్ అనే కీవర్డ్ ని మనము పెడితే ఎర్రర్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఏమంటుందండి, ఇనిషియలైజ్ ఫైనల్ డిక్లరేషన్ లోనే ఎక్కడైతే మీరు ఫైనల్ అని ఈ యొక్క వేరియబుల్ ని డిక్లేర్ చేశారో, ఫైనల్ స్పెసిఫై చేశారో అదే లైన్ లో మీరు ఇనిషియలైజ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ అనేది ఇక్కడే ఇవ్వాలి అని చెప్తుంది. ఇక్కడ నేను 5 అని ఇస్తున్నాను. బాగానే ఉంది, ఇక్కడ నుంచి ఎర్రర్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ వచ్చిందండి ఎర్రర్ మళ్ళీ. ఎందుకంటే ఒక్కసారి మీరు ఫైనల్ నాన్ యాక్సెస్ మాడిఫైర్ అనే కీవర్డ్ ని వేరియబుల్ ముందట పెడితే దాన్ని ఇనిషియలైజ్ కూడా అదే సేమ్ లైన్ లో చేయాలి. తర్వాత అప్డేట్ అనేది చేయలేము. ఈ 5 ని 10 కింద మార్చలేము, 10 ని 20 కింద మార్చలేము, 20 ని 30 కింద మార్చలేము. చూడండి ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుంది, ద ఫైనల్ ఫీల్డ్ ఏ అనే ఫీల్డ్ ని మనం అజైన్ చేయలేము. ఇనిషియలైజ్ అయిన వాల్యూ ఫైనల్ వాల్యూ. ఓకే, ఇది పాసిబుల్ కాదు అని చెప్తుంది. తీసేస్తే ఎర్రర్స్ వెళ్ళిపోయినాయి. అట్లనే వేరియబుల్ గురించి మీకు అర్థమైంది కదండి. ఫైనల్ నాన్ యాక్సెస్ మాడిఫైర్ ని ఒక వేరియబుల్ ముందట పెడితే అది డిక్లేర్ చేసిన వేరియబుల్ స్టేట్మెంట్ లోనే మనం ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత ఆ యొక్క ఓకే వేరియబుల్ యొక్క వాల్యూని, ఇది వేరియబుల్ ఎంత ఇప్పుడు వేరియబుల్ అనే దీన్ని కాన్స్టెంట్ అనొచ్చు అండి. ఇట్లా ఏ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్ రాయొచ్చు. ఇది కాన్స్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫైనల్ స్పెసిఫై చేస్తామో ఇది వేరియబుల్ కాదు, ఇప్పుడు ఇది కాన్స్టెంట్, అంటే దాని వాల్యూ చేంజ్ అవ్వదు అని అర్థం. అట్లనే ఈ ఫైనల్ అనే మాడిఫైర్ ని ఫస్ట్ మెథడ్ కి ఒక కోడ్ రాస్తాను. ఇన్సైడ్ శాంపుల్ మెథడ్ ఆఫ్ క్లాస్ ఏ అని చెప్తాను. ఓకే, బానే ఉంది. నార్మల్ మెథడ్ అనేది ఫైనల్ ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇంకొక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ బి అని చెప్పేసి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ అని పెడతాను. ఇక్కడ క్లాస్ బి వచ్చేసి క్లాస్ ఏ యొక్క చైల్డ్ క్లాస్ అయిపోయింది. ఇక్కడ ఎక్స్టెండ్స్ కీవర్డ్ వల్ల, ఇన్హెరిటెన్స్ వల్ల క్లాస్ బి వచ్చేసి క్లాస్ ఏ అనే దానికి చైల్డ్ క్లాస్ అయింది. క్లాస్ ఏ వచ్చేసి క్లాస్ బి కి పేరెంట్ క్లాస్ అయింది. అయితే అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్న మెథడ్ ని నేను కాపీ పేస్ట్ చేసి చూడండి, ఓవర్ రైడింగ్ అనేది అయిపోయిందండి. ఓకే, ఓవర్ రైడ్ చేయొచ్చు. నార్మల్ మెథడ్, పేరెంట్ క్లాస్ లో ఉన్న నార్మల్ మెథడ్ ని మనం ఇక్కడ ఓవర్ రైడ్ డిటో సేమ్ మెథడ్ ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మార్చాను చూడండి, కోడ్ క్లాస్ బి అని పెడతాను. ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓవర్ రైడ్ అని చెప్పేసి అన్నోటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓవర్ రైడింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఓవర్ రైడ్ చూడండి, ప్రాబ్లం ఏం ఎర్రర్స్ కూడా రావట్లేదు. ఇది ఆప్షనల్ అండి, జస్ట్ చెక్ చేయడం కోసం. ఈ మెథడ్ రియల్ గానే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది అని చెప్పడానికి ఇక్కడ ఓవర్ రైడ్ అని రాయాలంటే, అది రాసినప్పుడు ఎర్రర్స్ రాకపోతే అది ఓవర్ రైడ్ అవుతుంది అని అర్థం అంతే. ఓకే, అన్నోటేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ మెథడ్ పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. చూసాం కదా, ఈ మెథడ్ పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు బానే ఉంది. కానీ ఎప్పుడైతే నేను ఫైనల్ అనే మాడిఫైర్ ని, నాన్ యాక్సెస్ మాడిఫైర్ ని మెథడ్ డిక్లరేషన్ లో పెట్టానో ఇమీడియట్ గా మనకు ఎర్రర్ వచ్చిందండి. కెనాట్ ఓవర్ రైడ్ ద ఫైనల్ మెథడ్ ఫ్రమ్ ద క్లాస్ ఏ అని వచ్చింది. అంటే మీరు ఏం చేసినా గానీ ఈ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయలేదు. వెదర్ ఇది అన్నోటేషన్ ప్రొవైడ్ చేసినా లేకున్నా కానీ ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది చూడండి. ఓకే, కెనాట్ ఓవర్ రైడ్ అంటుంది. అంటే ఫైనల్ మాడిఫైర్ స్పెసిఫై చేసిన మెథడ్స్ ని చైల్డ్ క్లాసెస్ లో ఓవర్ రైడ్ చేయలేము. ఇది పాసిబుల్ కాదండి. ఓకే, కామెంట్ పెట్టేద్దాం. సో అలానే కానీ ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 10 కూడా ఇక్కడ పాసిబుల్ కాదు, ఎందుకంటే ఫైనల్ కాబట్టి. ఓకే, ఇంట్ ఓకే సార్ ఇక్కడ డిక్లేర్ చేయదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఎర్రర్ వచ్చేస్తుంది చూడండి. ఫైనల్ ఫీల్డ్ కెనాట్ బి అసైన్డ్ అని వస్తుంది. ఓకే, సో ఇది కూడా కామెంట్ పెట్టేస్తున్నాను. అప్డేట్ చేయలేము, ఇక్కడేమో ఓవర్ రైడ్ చేయలేము. మరి ఫైనల్ ని క్లాస్ ముందర పెడితే ఏమవుతుంది, పెట్టక ముందు చూద్దాం. ఇక్కడ నార్మల్ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ ఏ అనేది క్లాస్ బికి ఒక పేరెంట్ క్లాస్ అయింది. క్లాస్ బి వచ్చేసి క్లాస్ ఏకి చైల్డ్ క్లాస్ అయింది. ఎందుకంటే ఇది నార్మల్ క్లాస్ కాబట్టి ఏ క్లాస్ అయినా సరే క్లాస్ కి చైల్డ్ క్లాస్ కావచ్చు. క్లాస్ ఏ వచ్చేసి వేరే క్లాస్ కి ఇలా రాయడం వల్ల ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వల్ల పేరెంట్ కావచ్చు. కాకపోతే ఇప్పటివరకు బానే ఉంది. ఎప్పుడైతే నేను ఫైనల్ అని ఇక్కడ మెన్షన్ చేస్తానో ఎర్రర్ వచ్చేసింది. ద టైప్ క్లాస్ బి కెనాట్ బి ద సబ్ క్లాస్ ఫర్ ద ఫైనల్ క్లాస్ ఏ అని వచ్చింది. అంటే ఫైనల్ క్లాసెస్ కి చిల్డ్రన్ అనేటివి ఉండవు, ఇది తీసేయండి అని చెప్తుంది. ఓకే, సో చైల్డ్ క్లాసెస్ క్రియేట్ చేయలేమంటే ఎర్రర్స్ వస్తాయండి. ఓకే, ఎప్పుడైతే ఫైనల్ క్లాసెస్ కి చైల్డ్ క్లాసెస్ ఉండవు, ఫైనల్ వేరియబుల్ వాల్యూస్ ని అవి కాన్స్టెంట్స్ అయిపోతే వాటి వాల్యూస్ ని అప్డేట్ చేయలేము. ఇనిషియల్ అయిన తర్వాత ఫైనల్ మెథడ్స్ ని చైల్డ్ క్లాసెస్ లో ఓవర్ రైడ్ చేయలేము. ఇవి మూడే అండి. మీకు థియరిటికల్ గా చెప్పాను, ప్రాక్టికల్ గా కూడా మీకు దీని యొక్క ఆన్సర్ ని మీకు ప్రాపర్ గా డీటెయిల్డ్ గా క్లుప్తంగా వివరించానండి.
మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే. ఈ యొక్క సెషన్ గనుక మీకు నచ్చినట్టయితే, నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోకి తప్పకుండా లైక్ వేయడం మర్చిపోకండి. అండ్ నా యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ పెట్టండి ఈ వీడియోస్ కింద. మీకు ఎలాంటి కామెంట్స్ అయినా సరే పెట్టండి. ఆ కామెంట్స్ ప్రతి కామెంట్ నేను చదువుతాను. మీకు రిప్లై ఇస్తానండి. ఓకే. ప్రతి వీడియో యొక్క ప్రతి కామెంట్ నేను చదువుతాను అండ్ మీకు రిప్లై ఇస్తాను. డౌట్స్ కావచ్చు, ఫీడ్‌బ్యాక్ కావచ్చు, మీకు నచ్చింది కావచ్చు, నచ్చలేదు కావచ్చు, లేకపోతే వేరే టాపిక్ మీకు ఈ తెలుగు వీడియోస్‌ని వేరే టాపిక్‌లో కావాలనుకోని కావచ్చు. ఏదైనా సరే మీరు అడగండి. నేను మీకు జవాబిస్తాను. అంతే. ఓకే. సో, అంతే అండి. తప్పకుండా మాత్రం లైక్ చేయండి. మర్చిపోకండి. ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చినాయి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి చేరుతాయండి. అట్లనే నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే అన్ని వీడియోస్ నేను రానున్న రోజుల్లో మీకు టెక్నికల్ టాపిక్స్ అన్ని తెలుగులో ఫ్రీగా ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా చెప్పలేని విధంగా మీకు డీటెయిల్డ్‌గా మీకు మీ ముందర పెడతానండి ఈ వీడియోస్ అన్ని. సో, మీరే బెనిఫిట్ అవుతారండి. ఎట్ ద ఎండ్ మీకు మనీ ఏం ఖర్చు కావు. మీకు ఇంకా చాలా వీడియోస్ నా సైడ్ నుంచి వస్తాయి. మీరు చాలా తొందరగా మీరు టెక్నికల్ టాపిక్స్ అన్ని తెలుగులో చక్కగా తెలుగులో నేర్చుకోవచ్చు నా నుంచి. ఓకే. సరే అండి. ధన్యవాదాలు. బాయ్. వచ్చే సెషన్‌లో కలుద్దాం.